మావా వెల్కమ్ బ్యాక్. మావా టీజర్ చాలా లెంతీగా ఉంది. నేను బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేసి వస్తా, ఎందుకంటే ఎక్కువ లెంతీగా ఉంది అనమాట. మంచి రివ్యూ ఇవ్వాలి కదా. సో వెళ్ళేస్తాం మామ. బాయ్ మామ, ఉండండి అలాగే వెయిట్ చేయండి. ఓకే. మరి కాకపోతే ఏంటి మామ, ఒక మూవీ టీజర్ అంటే అట్లీస్ట్ 1 నిమిషం 15 సెకండ్లు ఉండాలి. 1 minute 50 seconds, లేకపోతే 1 నిమిషం 30 సెకండ్లు ఉండాలి. అలా కాకుండా 1 నిమిషం 8 సెకండ్లు ఉంటే దాన్ని మెయిన్ టీజర్ అంటారు. ఫస్ట్ లుక్ వీడియో టీజర్ అంటారు. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అమ్మవారి గెటప్లో ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. ఆ ఫస్ట్ లుక్ని ఇప్పుడు మనకు వీడియో రూపంలో ఒక ఫైట్ని యాడ్ చేస్తూ, చిన్న బిట్ ఒక సీన్ యాడ్ చేస్తూ మనకు ఈరోజు టీజర్ రిలీజ్ చేస్తారు. సో దీన్ని మెయిన్ టీజర్ అంటారు. దీన్ని ఫస్ట్ లుక్ వీడియో టీజర్ అంటారు. సో చాలా డిసప్పాయింట్ ఏమోనైతే కొన్ని సీన్స్ యాడ్ చేస్తూ ఒక భారీ డైలాగ్ చెప్తూ ఏదో టీజర్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇలా సింపుల్గా ఒక ఫస్ట్ లుక్ వీడియో టీజర్ రిలీజ్ చేస్తూ చాలా డిసప్పాయింట్ చేశారు. కానీ ఏదైతే కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఇచ్చి పడేసాడు దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆ ఫస్ట్ లుక్ అమ్మవారి గెటప్లో అదిరిపోయాడు అనమాట. నిజంగా చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్ బిట్ కూడా బాగుంది. కానీ డిసప్పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేశారు చాలా కొంచెం లెంతీగా ఉంటుందని, కానీ ఇక్కడ సింపుల్గా ముగించేశారు చిన్న బిట్తో, అది కూడా ఒక ఫైట్ బిట్తో. సో మొత్తానికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది నెట్ఫ్లిక్స్, అండ్ ఫస్ట్ పార్ట్ 1 అమెజాన్ ప్రైమ్ తీసుకుంది, ఇప్పుడు పార్ట్ 2 నెట్ఫ్లిక్స్ అనమాట. సో మొత్తానికి ఇంకా మెయిన్ విశ్వరూపం మనం ట్రైలర్లో చూడబోతున్నాం. సో మొత్తానికి 100% ఆగస్టు 15న పుష్ప 2 ద రూల్ థియేటర్ రిలీజ్ అవుతుంది. డామ్ షూర్ పక్క పోస్ట్ పోన్ అయితే కాదు. దేవర మూవీ ఎలాగో పోస్ట్ పోన్ అయింది. సో మొత్తానికి పుష్ప 2 ద రూల్ మనకు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు వచ్చేస్తుంది మామ. అండ్ గెట్ రెడీ. ఇక ట్రైలర్ అనౌన్స్మెంట్ చాలా లేట్గా ఉంది, ఎందుకంటే ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కూడా అమ్మబడదు. ఇంకా 4 నెలలు ఉంది మామ. 4 నెలలు వెయిట్ చేయాలి అదనమాట. సో మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి మామ. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం. బాయ్.